ఫోన్లో లాయర్ నాకు ఫోన్ చేశారండి. లాయర్ ఫోన్ చేసి సార్ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నా అంటే సార్ బయలా చూసారా, మేము 25 రోజులు ఆగామండి అన్న. లేదు లేదు ఆయన పంతులు గారిని మంచి రోజు అని చెప్పారంట, తలసాని గారిని కూడా కనుక్కున్నారంట. అంటే చూడండి సార్ ఇంతకుముందు వస్తే కోర్టుకి వెళ్తే మా ఎలక్షన్లు ఆగిపోయినాయి, డబ్బాలు నెలలు పెట్టేసుకున్నాం లోపల, అంటే ఎవరిని కోర్టుకి వెళ్తారేమో అన్న. ఇది జరిగింది. నరేష్ గారే కాకుండా మీరు చెల్లి బావానే జీవిత రాశి కూడా ఇట్లా అన్నాడు అని చెప్పేసి నేను ప్రెస్ మీట్ సార్ ఇప్పుడు జీవిత రాష్ట్రాల గురించి నేను మాట్లాడుతాను. చాలా గౌరవం ఇచ్చాను వాళ్ళకి. ఏకే పాల్ దగ్గర నుంచి లక్ష్మీ పార్టీ వరకు అన్ని పార్టీలు మారారు, మూవీ ఆర్టిస్టేషన్ గురించి పడ్డారు. ఓకేనా, ఇక్కడన్నా 2 ఏళ్ళు శుభ్రంగా చేయమని చెప్తా. ఇది నేనేం చేస్తాను దీని గురించి, ఆవిడ గురించి ఏం మాట్లాడుతాను చెప్పండి, అనుభవం తక్కువ. ఆవిడ నేను మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు చెక్కుల మీద సంతకం పక్కన సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ కూడా చెప్తుందమ్మా నేనే జనరల్ సెక్రటరీ అని. ఆయన జనరల్ సెక్రటరీగా ఆఫీస్ పనులని ఆయనే చూసుకోవాలిగా. ప్రెసిడెంట్ కన్నా జనరల్ సెక్రటరీ పోస్ట్ చాలా గొప్పది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఇన్సూరెన్స్ ఏం చేసినారు, జనరల్ సెక్రటరీ ఇన్సూరెన్స్ పని, ఇంకా అన్ని పనులు నేనే చేస్తాను కాబట్టి అది నేనే సమాధానం మీతో చెప్పుకోవాలి తప్పితే ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు ఆయనే అండి. ఆయనే పక్కన ఉండగా ఇప్పుడు నేను ఎలాగే చెప్పాలంటుంది ఆవిడ. ఆవిడకేమో పాపం తెలియట్లేదు జీవితకి. ఏదైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడానికి నాకు జీవిత గారు ఒకసారి ఫోన్ చేసి